నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీ బీఆర్ఎస్ ఖాతాలో చేరింది. ఉత్కంఠ పరిస్థితుల్లో ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతోటి బీజేపీ మున్సిపాలిటీని దక్కించుకుంది. చైర్పర్సన్గా అంక మౌనిక, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్కు చెందిన షోయబ్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు 6 సభ్యుల బలం మాత్రమే ఉండడంతో 7 సభ్యుల మద్దతుతోటి ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. రోజుల నుంచి ఎన్నిక పెండింగ్ ఉండే నిన్న చాలా విషయాలతోని ఎన్నిక పోస్ట్పోన్ చేశారు. కానీ ఈరోజు చాలా సుజువుగా ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే ప్రజలు కోరుకున్నారో దాన్ని దృష్టిలో ఉంచుకొని 4 సీట్లు వచ్చినాయి 2 పార్టీలకు. దాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి చైర్మన్ వైస్ చైర్మన్గా ఏర్పడి పాలకవర్గాన్ని ఏర్పడుకోవడం జరిగింది. దానికి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే విజ్ఞప్తి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే సార్ పూర్తి సహకారాలు అందించి మా పాలక వర్గాన్ని, మన ఖానాపూర్ పట్టణాన్ని ప్రజల కోరిక మేరకు అభివృద్ధి పదంలో తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. ఇది ఖానాపూర్ ప్రజలు ఇచ్చిన తీర్పు. వాళ్ళ తీర్పు మేరకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి చైర్మన్ను ఎన్నుకోవడం జరిగినది. ఖానాపూర్ ప్రజల కోరిక మేరకు చైర్మన్గా అంక మౌనిక, వైస్ చైర్మన్గా మహమ్మద్ షోయబ్ని ప్రకటించడం జరిగింది. ఖానాపూర్ మున్సిపల్ పీఠం దక్కడంపై చైర్పర్సన్, వైస్ చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామన్నారు అంక మౌనిక, షోయబ్. అటు బీజేపీ బీఆర్ఎస్పై ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికతో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ మరోసారి బయటపడిందన్నారు. అనైతిక పొత్తుతో బీజేపీ బీఆర్ఎస్ గెలిచాయని ఆరోపించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో అసలైన విజయం కాంగ్రెస్దే అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. వారి యొక్క అక్రమ సంబంధం బయటపడింది. ఈరోజు వాళ్ళు అనుకున్నారు కదా మేము కలిసిపోయి, వాళ్ళు ఏమైనా కలిసి పోటీ చేసినరా? ఎవరిది వాళ్ళు పోటీ చేసినారు? దమ్మున్న వాళ్ళు అయితే కలిసి వస్తుండే. వాళ్ళకు ప్రేమ బంధం ఈరోజు బయటపడింది. అందుకే నేను తెలియజేస్తానంటే వారు ఎప్పటికీ కలిసిపోయే వ్యక్తులే. ఈరోజు కేంద్రంలో మనం చూసినాం, రాష్ట్రంలో కూడా చూసినాం. కానీ మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎవరితోటి మాట్లాడలేదు, ఎవరితోటిగా మేము కలిసిపోవాలని మేము ఏ రోజు కూడా మేము డిస్కస్ కూడా చేయలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, రెస్పాన్సెస్ వింటున్నాము. ఎన్నిక ప్రక్రియ ఎలా జరిగింది? ఒక టెన్షన్ వాతావరణంలో దాదాపుగా 50 రోజుల ఎదురు చూపులకైతే తెరపడింది. ఫిబ్రవరి 16న సాఫీగా సాగాల్సిన ఈ ఎన్నిక ఫిబ్రవరి 16న కౌన్సిలాలకు బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిల్ రాకపోవడంతో నెక్స్ట్ డేకి వాయిదా పడింది. ఫిబ్రవరి 15న జరగాలి. ఫిబ్రవరి 15న కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో ఎన్నికను ఖానాపూర్తో పాటుగా కేతన్పల్లి, ఇబ్రాహీంపట్నం ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికను వాయిదా వేసింది. తర్వాత ఏప్రిల్ 4న నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్ సూచించింది. నిన్న కూడా సజావుగా ఎన్నిక సాగాలి, కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని టెన్షన్ అంతా ఖానాపూర్కు సంబంధించిన ఆ మున్సిపాలిటీలోనే కనిపించింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్కు సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో చేతులు వెత్తే క్రమంలో బీజేపీకి సంబంధించిన ఆ చైర్మన్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంకం మౌనికకు మద్దతుగా బీఆర్ఎస్కు సంబంధించి 3, బీజేపీకి సంబంధించి 4 చేతులు వెత్తినప్పటికీ ఇటు కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి చిన్నం సత్యనారాయణను ప్రతిపాదించారు. చిన్నం సత్యనారాయణ కూడా 7 ఓట్లు వచ్చాయంటూ ఎమ్మెల్యే ఎక్సఫీషియోగా ఉన్న ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆందోళన చేపట్టారు. పోడియం వద్దే నిరసనకు దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజుకు ఎన్నిక పోస్ట్పోన్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 12:30 కౌన్సిలర్ రావాలంటూ కూడా అధికారులు సూచించారు. ఆ నేపథ్యంలోనే 12:15 కౌన్సిల్కి పూర్తి స్థాయిలో 12 స్థానాలున్న ఆ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ 4, బీఆర్ఎస్ 3, బీఆర్ఎస్కి సంబంధించిన మరో కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది, పోషవాణి. మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి 3 కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థి మరొక, వీళ్ళందరూ రావడంతో ఎన్నికను నిర్వహించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించిన 4 కౌన్సిలర్లు క్యాంపులో 50 రోజులు కొనసాగిన నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 4న రాగానే ఆ 2 రోజుల క్రితమే ఒక కౌన్సిలర్ అభ్యర్థి పోషవా కిడ్నాప్ కావడం,
కలకలం రేపడంతో ఆ కిడ్నాప్ అయిన కౌన్సిలర్ కాంగ్రెస్ గూటికి చేరడంతోనే బీజేపీ బీఆర్ఎస్లు పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చినట్టుగా బీజేపీకి సంబంధించిన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ పేర్కొన్న పరిస్థితి. బీజేపీకి సంబంధించి 4 కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి చైర్మన్ను మాకు ఇవ్వాలంటూ, బీఆర్ఎస్ 3 ఉన్నారు కాబట్టి వైస్ చైర్మన్ వాళ్ళకి ఇస్తామంటూ ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే ఈరోజు పొత్తులో భాగంగా చైర్మన్ వైస్ చైర్మన్ను ఇద్దరు కలిసి 2 పార్టీలు కలిసి పంచుకున్న పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు కాంగ్రెస్కి సంబంధించి నిన్నంతా గందరగోళం చేసి, గొడవ చేసి, రాద్ధాంతం చేసి ఆ ఎన్నికను సజావుగా సాగకుండా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మాత్రం ఈరోజు ప్రశాంతంగా ఎన్నికకు సహకరించారు. నిన్న జరిగిన అడావిడి ఏదైతే ఉందో, మేము చేతులెత్తిన ప్రక్రియకు సంబంధించి వీడియో ఫుటేజ్ను బయటకు ఇవ్వాలంటే ఎన్నికల అధికారులను అడిగాము. కానీ ఎన్నికల అధికారులు అందుకు సహకరించకపోవడం, ఆ వీడియో ఫుటేజ్ బయటకు రాకపోవడంతోనే ఈ ఎన్నిక నిన్న వాయిదా పడింది. ఈరోజు పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తున్నాం, ఎన్నికను స్వాగతిస్తున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. కానీ బీజేపీ బీఆర్ఎస్ల అనైతిక పొత్తు బయటపడింది. ఖానాపూర్ ఎన్నికతో ఖానాపూర్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అనైతికంగా బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్లు ఒకటే అని ఖానాపూర్ చైర్మన్ ఎన్నికతో రుజువైందంటూ కూడా ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. ఆ అక్రమ బంధం ఏదైతే ఉందో, రాజకీయ అక్రమ బంధం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ బీజేపీల అక్రమ బంధం ఖానాపూర్ ఎన్నికతో తేట తెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ అది స్పష్టమైందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రెండో వైపు బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన ఈ చైర్మన్ వైస్ చైర్మన్లు సాధించడంతో హర్షం అయితే వ్యక్తమవుతుంది. సంబరాల్లో బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు ఉంటే కాంగ్రెస్ మాత్రం నిరాశలో వెనక్కి తిరగాల్సిన పరిస్థితి ఖానాపూర్కు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత కనిపించింది. ఆల్రైట్ నరేష్. 2 వర్గాల మధ్య మత సంఘాల వార్ ఏలూరు జిల్లాలో హీట్ పెంచింది. మత సంఘాలు, సంస్థలు ఇచ్చిన చెలో ఆకివీడు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే చెలో ఆకివీడుకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలు నేపథ్యంలో ప్రదర్శనలు, ర్యాలీలకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొడితే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. చెలో ఆకివీడు అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆకివీడు వైపు వెళ్లే మార్గంలోని ఉప్పుటేరు, ఉండి దగ్గర వాహనాలు తనిఖీ చేశారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా బైక్లు, కార్లు, బస్సులు ఇలా అన్ని వాహనాలు చెక్ చేశారు. ఆయా ప్రాంతాల్లో చెలో ఆకివీడుకు వెళుతున్న 2 మత సంస్థలకు చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన కరాటే కళ్యాణిని కూడా పోలీసులు కైకలూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని దర్శనానికి వెళుతుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇక కొద్ది రోజుల క్రితం ఆకివీడు పరిధిలోని పెద్దపేటలో జరిగిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘర్షణకు సంబంధించి 67 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఇప్పటికే 41 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మా ప్రతినిధి రవితో మాట్లాడదాం. రవి, ఈ మత సంఘాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి చెలో ఆకివీడికి? ప్రస్తుతం ఆకివీడిలో సిచ్యువేషన్ ఏంటి? గ్రామస్తులు ఏమంటున్నారు? అంటే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి, ఇదే వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఎవరికి వారు గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, వారికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉన్నారు. చెలో ఆకివీడికి పిలుపునివ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రామాలయంకి వెళ్ళి పూజలు చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈరోజు మొత్తం ఆకివీడిలో కూడా ఉదయం నుంచి కూడా పోలీస్ యంత్రాంగమే మొత్తం మోహరించిందని చెప్పుకోవచ్చు. గ్రామం మొత్తం కూడా జల్లెడ పట్టడం, అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి, అదేవిధంగా బస్ స్టేషన్, అదేవిధంగా రైల్వే స్టేషను, ఇక్కడికి దిగేటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఉద్యమం చేస్తాము, ఆకివీడికి రాబోతున్నాము అంటూ పోస్టులు పెట్టిన వారి కదలకపైన కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిఘా పెట్టిన పరిస్థితి. వారందరినీ కూడా ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి వారందరినీ కూడా వెనక్కి పంపించిన పరిస్థితి కనిపించింది. ఉదయం అంటే వాస్తవంగా ఈ పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇక్కడికి చేరుకుంటాము, అందరూ కూడా రావాలని చెప్పేసి వాట్సాప్లో లొకేషన్స్ షేర్ చేసుకున్న సందర్భంలో పెద్ద ఎత్తున అయితే పోలీసు తనిఖీలు ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సెక్షన్ 144తో పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా గ్రామంలోకి, అంటే ఈ కార్యక్రమానికి ఎవరు రావద్దని చెప్తున్నారు. సాధారణ ప్రజలను అయితే మామూలుగా యథావిధిగా వారి దైనందిన జీవిత కార్యక్రమాలకైతే అలౌ చేసినటువంటి పరిస్థితి. యథావిధిగానే షాపులు అన్నీ ఆకివీడిలో కూడా తెరిచారు, వారి కార్యక్రమాలను ఎవరికి వారు చేసుకున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు కేవలం అక్కడికి వెళ్ళి పెద్దపేటలోని రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు చేద్దాం అనుకునే వారిని మాత్రం పూర్తిగా కూడా నిరోధించిన పరిస్థితి. చెలో ఆకివీడిని పూర్తిగా కూడా పోలీసులు నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం నుంచి కూడా ఒక 100 మంది వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారికి సంబంధించినటువంటి
ఫోన్లను తనిఖీ చేశారు. ముఖ్యంగా వారికి సంబంధించి వాళ్ళ స్నేహితులకు కావచ్చు లేదా ఇతర వ్యక్తులకు కావచ్చు వీరందరూ ఎలాంటి పోస్టులు పెట్టారు, ఆ పోస్టులో ఏముంది, ఆ సమాచారం ఏముంది అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోలీసులు వారందరినీ కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వారందరినీ కూడా వెనక్కి పంపించే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే మరికొద్దిసేపట్లోనే ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీడియా సమావేశంలో కూడా మాట్లాడబోతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో మళ్ళీ ఎలా ఉండబోతున్నది కూడా ఒక ఆసక్తికర చర్చగా అయితే నడుస్తున్న పరిస్థితి. ఈ గత శ్రీరామనవమి రోజున ఈ వివాదం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున రామాలయానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే ఒకవైపు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నిధుల సేకరణ కూడా పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో పూర్తిగా అయితే ఇక్కడ ఒక వర్గం ప్రజలందరూ కూడా మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ రామాలయంగా దీన్ని భావిస్తూ కూడా పూర్తిగా ఇక్కడ రామాలయం కట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపున కొంతమంది వ్యక్తులు అక్కడ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే స్థానికంగా నివసిస్తున్నారో వారందరూ దాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో పూర్తిగా అయితే అక్కడ పోలీస్ ఆంక్షలు అయితే ఇప్పటివరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి. పూర్తి శాంతియుత వాతావరణం పెద్దపేట ప్రాంతంలో నెలకొనే వరకు కూడా ఈ సెక్షన్ 144 సెక్షన్తో పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసు వర్గాలు చెప్తున్నారు. మరోవైపున ఘర్షణలకు సంబంధించి కూడా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఘర్షణలు జరగకుండా అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా చర్చలు జరుపుతూ వారు కనుక ఇరు వర్గాలు కనుక సుహృద్భాత వాతావరణంలో ఒక నిర్ణయానికి వస్తే ఈ ఇప్పుడున్నటువంటి పోలీస్ ఆంక్షలను కూడా తొలగించేందుకు కూడా పోలీస్ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చూసుకుంటే ఈ పరిణామాల తర్వాత అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు లేదా ఇతర వ్యక్తులు మతపరమైనటువంటి సంస్థలు వీరందరూ కూడా ఇక్కడ సానుకూల వాతావరణం కావచ్చు లేదా ఇక్కడ చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇతర ప్రాంతాల వారు ఇక్కడ ఉన్న వారితో ఎలాగా అంటే వారిని సంప్రదింపులు జరుపుతూ బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి వాతావరణం ఇక్కడ ఉండకూడదని పెద్ద ఎత్తున అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ మేరకు పోలీస్ ఆంక్షలన్నీ కూడా అంటే యథావిధిగా ఉండే వరకు కూడా ఇలాంటి ఆంక్షలు కొనసాగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవి. మూవింగ్ టు థర్డ్ న్యూస్. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులోకి ఒకవైపు గుజరాత్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ఎంట్రీ ఇవ్వడం, మరోవైపు నిందితుల కస్టడీ ఇవాల్టితో ముగుస్తుండడంతో అసలు ఏం జరగబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయం కేంద్రంగా నిందితులను ఇంటెలిజెన్స్ అధికారులు విడివిడిగా విచారిస్తూ ఉన్నారు. రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మిర్జా సోహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంను 4 రోజులుగా ప్రశ్నించిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ప్రధానంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో నిందితులకు ఉన్న సంబంధాలు, స్థానికంగా వారు పన్నిన కుట్రల కోణంపై విచారణ ముమ్మరం చేశారు. ఇక విచారణలో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అందిన నిధులు, డిజిటల్ నెట్వర్క్ ద్వారా సాగించిన కమ్యూనికేషన్లపై కూడా నిందితులను లోతుగా ఆరా తీస్తూ ఉన్నారు. 5గురు నిందితులు ఇచ్చిన సమాచారంలో వైరుధ్యాలుండటంతో వారిని వేర్వేరుగా విచారిస్తూ రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు నిందితుల కుటుంబ సభ్యుల వివరాలు, వ్యక్తిగత వివరాలు, ఆర్థిక స్థితిగతులు ఇలా అన్నింటిపైన కూడా ఫోకస్ పెట్టి ప్రతి అంశాన్ని సేకరిస్తూ ఉన్నారు. బెన్ ఎక్స్ గ్రూప్ ఏర్పాటు వెనుక లక్ష్యం ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది తేల్చే పనిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ఈ విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఏం జరుగుతోంది? కొత్త టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ టీంలో యాడ్ అయ్యాయి. సో ప్రస్తుతం నిందితులు చెప్పిన ఆన్సర్స్ ఏవి కూడా పొంతన లేకుండా ఉండడంతో, కస్టడీ ముగిస్తూ ఉండడంతో మళ్ళీ వాళ్ళని కస్టడీకి కోరే అవకాశం ఏమైనా ఉందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఇటు ఏటీఎస్తో పాటుగా ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే ఎన్ఐఏ బృందాలు కూడా ప్రస్తుతం ఎవరైతే నిందితులు 5గురికి సంబంధించి కస్టడీ ఉందో వారిని విచారిస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లింక్స్ కూడా ఈ ప్రస్తుతం విజయవాడలో అరెస్ట్ అయినటువంటి ఈ 5గురితోటి 3 విజయవాడకు చెందినటువంటి వాళ్ళు ఈ కస్టడీలో ఉన్నటువంటి మిగతా 2కి సంబంధించినటువంటి వారితోటి ప్రస్తుతం కాంటాక్ట్ అయి ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా రాబట్టే పనులు అయితే నిమగ్నం. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగానే పోస్టులు పెట్టడం, ఏవైతే రాడికల్ భావజాలానికి యువతను ఆకర్షించే ప్రయత్నం చేసేలాగా వీరు వ్యవహరించారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పటికే ఫారెన్ హ్యాండ్లర్గా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా వీరు నిత్యం సంప్రదింపులు జరగడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం, ఇటు బీహార్, రాజస్థాన్ అలాగే వెస్ట్ బెంగాల్తో పాటుగా కర్ణాటక, ఇటు తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలకు చెందినటువంటి వారందరితో నిత్యం వీరంతా కూడా టచ్లో ఉన్నారు. అలాగే ఎవరెవరైతే ఈ కార్యక్రమాలకు పాల్గొనాలని, పాల్పంచుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి వీరందరూ సోషల్ మీడియా గ్రూప్లో యాక్టివ్గా పనిచేశారో వారందరూ కూడా విచారించే ప్రయత్నం చేస్తూ వారికి వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇప్పటికే సయీదా బేగంకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టులను వేరొకరు హ్యాండిల్ చేస్తున్నట్టు కూడా
పోలీసులు గుర్తించారు. అయితే సయీదా బేగం అకౌంట్కి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి, సయీదా బేగం ఎందుకు ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టిందనే కూడా ప్రస్తుతం ఆరా తీశారు. అలాగే విజయవాడకు చెందినటువంటి సోహెల్ బేగ్ కావచ్చు, మహమ్మద్ డానిష్ కావచ్చు, అలాగే ఇంకొకరు వారందరికీ సంబంధించిన రహంతుల్లాకి సంబంధించి కావచ్చు, వీరి పాత్ర ఏంటనే కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు అల్మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతోటి ఒక కమిటీని కూడా ఫామ్ చేసి ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా మరిన్ని విద్రోహ చర్యలకు పాల్పడాలని ఏమైనా ప్రయత్నం చేశారనే కూడా దర్యాప్తు అయితే చేస్తారు. ఇక అబ్దుల్ సలాం ఎవరైతే ఉన్నారో ఈరోజు కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి, అతని నుంచి కూడా మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఈ 5గురికి సంబంధించి మొదట అరెస్ట్ అవగా వీరికి సంబంధించి మిగిలినటువంటి 7గురు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైతే ఉన్నారో వారికి వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటనే కూడా దర్యాప్తు చేస్తారు. ప్రధానంగా ISISతో పాటుగా IQIS లాంటి సంస్థలకు వీరు సహకారం అందిస్తున్నారా, ఎవరైతే ఫారిన్ హ్యాండ్లర్గా ఉన్నారో ఈ షుకూర్కి సంబంధించినటువంటి సమాచారం ఏంటనే కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ATS గుజరాత్కి సంబంధించి, బీహార్, అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు సంబంధించి ATS బృందాలు కూడా ఇక్కడికి వచ్చి వారి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 7గురు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కాబట్టి వారిని కూడా రేపు కస్టడీ కోరబోతున్నారు. ప్రస్తుతం ఈ 5గురు కస్టడీ ఈ రోజుతో ముగియబోతోంది. రేపు ఉదయం వారిని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అప్పగించబోతున్నారు. వీరి స్టేట్మెంట్ల ఆధారంగా మిగిలినటువంటి 7గురు ఎవరైతే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో అరెస్ట్ అయ్యి వారిని కూడా కస్టడీ కోరబోతున్నారు. మరోవైపు ఈ కేసులో చాలా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి ప్రధానంగా NIA బృందాలకు ఈ కేసును అప్పగించేందుకు విజయవాడ పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. ప్రధానంగా టెర్రర్ లింక్స్కి సంబంధించినటువంటి మూలాలు చాలా ప్రధానంగా ఇందులో బయటపడినటువంటి నేపథ్యంలో వీరు ఎక్కడెక్కడ ఉద్రోహ చర్యలకు పాల్పడాలని ప్రయత్నం చేశారు. అయితే ప్రాథమికంగా వీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుగానే తాము పరిగణిస్తున్నాం. అయితే తాము చేసిందని తప్పు ఇప్పటికైనా కస్టడీలో పోలీసులు ఎదుట వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే NIAతో పాటుగా IB అలాగే మిగిలినటువంటి దర్యాప్తు బృందాలు ఉన్నాయో వీరు ఇప్పటికే వారి నుంచి కీలక వివరాలు కూడా సేకరించారు. వారి సోషల్ మీడియా హ్యాండిల్స్, బ్యాంక్ ఖాతాలు, వారి పర్సనల్ వారి కుటుంబ సభ్యుల వివరాలతో పాటుగా వీరు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నారు, అలాగే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలతో సంప్రదింపులు ఎలా జరిపారు, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్లు ఎట్లా పంపించారు, ఎలక్ట్రానిక్ డివైసెస్లు ఏవైతే ఉన్నాయో, అలాగే ఖిలాఫత్ రాజ్య స్థాపన కోసమే అడుగులు వేస్తున్నామని పోస్టులు ఏవైతే పెట్టారో వాటన్నిటి గురించి కూడా ఆరా తీశారు. వారి వివరాలను రికార్డ్ చేశారు. వారి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా నమోదు చేసుకొని రేపు కస్టడీ ముగిస్తుంది. ఈ రోజు కస్టడీ ముగుస్తుంది కాబట్టి రేపు వారిని రాజమండ్రి సెంట్రల్ తరలించిన తర్వాత మిగిలినటువంటి 7గురు కస్టడీ కోరబోతున్నారు. మొత్తం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ కేసులు మొత్తాన్ని కూడా NIAకి అప్పగించేందుకైతే విజయవాడ పోలీసులు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్. కమింగ్ టు ఫోర్త్ న్యూస్, మహానగరంలో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పార్టీపై రేడ్ చేసి డ్రగ్స్ సేవిస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు DJ ప్లేయర్, ఓ మోడల్, కొందరు వ్యాపారులతో పాటుగా భార్యాభర్త కూడా ఉన్నట్టుగా తేల్చారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారు అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గోల్కొండలోని తారామతి రిసార్ట్లో నిన్న అర్ధరాత్రి మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో మాదక ద్రవ్యాలు వాడుతున్నట్టుగా పక్కా సమాచారం రావడంతో గోల్కొండ పోలీసులు, ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ టీమ్స్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఇక 36 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహించగా అందులో 6గురికి పాజిటివ్గా వచ్చింది. దీంతో వారిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎవరు సప్లై చేశారు, దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? అంటే నిన్న తారామతి రిసార్ట్లో జరిగినటువంటి ఈ పార్టీకి ఎవరైతే ఈ మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చిందో ఈ 6గురికి కూడా ఒకే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేసినట్టు కూడా గుర్తించారు. గాంజాతో పాటు తర్వాత కొంత హషీష్ ఆయిల్ని వీరికి సప్లై చేసినట్టుగా కూడా ఈగల్ అధికారులు గుర్తించారు. నిన్న ఈగల్ అధికారులు అక్కడ దాడులు నిర్వహించేటువంటి క్రమంలో దాదాపు 36 మందికి నిన్న పరీక్షలు నిర్వహిస్తే అందులో 6గురికి పాజిటివ్ రావడం జరిగింది. అందులో బాలీవుడ్కి చెందినటువంటి వ్యక్తి కూడా అందులో ఉన్నాడు. అబ్దుల్ సర్వర్తో పాటు బిజినెస్ చేస్తున్నటువంటి యోగేశ్వర్, ఆ తర్వాత ఫార్మసీ నడుపుతున్నటువంటి అవినాష్తో పాటు ఫనీల్ కూడా నిన్న పట్టుబడ్డారు. ఆ తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్ జాసన్, ఇతను ప్రస్తుతం ఈ మొత్తం పార్టీలో కీలకంగా పోలీసులు చెప్తున్నారు. ఇతని ద్వారానే కూడా DJ ప్లేయర్గా ఉంటూ అతను ఈ మొత్తం ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీకి అక్కడ ప్లాన్ చేసినట్టుగా కూడా ఈగల్ అధికారులు గుర్తించారు. జసన్ ద్వారానే అక్కడ ఏవైతే నిన్న పార్టీకి అటెండ్ అవుతున్నారో ఒక ఈవెంట్ పేరుతో దాదాపు 200 మంది అక్కడ గ్యాదర్ అయ్యారు. అందులో 36 మందికి నిన్న శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో 6గురికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. సో ఇప్పుడు DJ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి జసన్ ద్వారా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా అయినటువంటి విషయంపై కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకంటే గతంలో జాసన్కి సంబంధించిన ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా ఆ DJ ఆర్టిస్ట్గా ఉంటూ అనేక చోట్ల కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేశారన్నటువంటి ఆరోపణలు అతనిపై ఉండడంతో కూడా ప్రస్తుతం పోలీసులు అతని ద్వారా ఎవరెవరికి
ఈ డ్రగ్స్ సరఫరా అయినటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే నిన్న ఒక భార్యాభర్తలకి టెస్ట్ చేసేటువంటి క్రమంలో కూడా ఇద్దరికి పాజిటివ్ రావడం జరిగింది. సో జసన్ ద్వారా ఎంతమంది హైదరాబాద్లో ఈ డ్రగ్స్ కావచ్చు, ఆ తర్వాత గాంజా ఆశీషాయిల్ని కొనుగోలు చేస్తున్నారు అన్నటువంటి విషయాలపై కూడా ప్రస్తుతం ఈగల అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే ఈ మొత్తం పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులకు కూడా అంటే 6గురికి సంబంధించిన కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ కల్పించిన తర్వాత నోటీసులు ఇచ్చి మరి కాసేపట్లోనే ఈ 6గురిని పోలీసులు పంపనున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ డ్రగ్స్ పార్టీకి జసన్ ద్వారా కూడా చాలా చోట్ల అంటే నిన్న దాదాపు 200 మంది ఒక గ్యాదరింగ్ అక్కడ జరుగుతున్నప్పుడు జసన్ ద్వారానే అక్కడ గాంజా సప్లై అయింది. కాబట్టి హైదరాబాద్లో అనేక సార్లు ఇలాంటి రిసార్ట్స్లో ఆయన పార్టీలు నిర్వహిస్తున్నటువంటి ట్రాక్ రికార్డు కూడా ఉంది. కాబట్టి ఆయన ద్వారా ఎవరెవరు ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, ముఖ్యంగా గాంజా కావచ్చు, ఆశీషాయిల్ని ఆయన ఎక్కువగా సప్లై చేస్తున్నటువంటి క్రమంలో ఆయన కాంటాక్ట్స్ ఆధారంగా ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఈగల అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.